వెల్కమ్ టు ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి. వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఎవరు చెప్పినా కూడా ఇంకా మైండ్కి ఎక్కట్లేదా, లేదంటే మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారో తెలియట్లేదు. కానీ ఓటమి అంచుల్లో ఉన్నాం కూడా కాదు, పూర్తిగా ఇంకా ఓడిపోయాము. ఎన్నికలు కేవలం నామ మాత్రమే. ప్రజలందరూ కూడా సంసిద్ధంగా ఉన్నారు మనల్ని ఇంటికి పంపించడానికి అనేది లోపల వాళ్ళకి తెలుస్తున్నప్పటికీ పైకి మాత్రం ఒక మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తూ వస్తున్నారు. ఎందుకు అంటే సర్వేలు, టైమ్స్ ఆఫ్ ఇండియా సర్వే కావచ్చు, ఇంకోటి కావచ్చు, అన్ని మాకే అనుకూలంగా వచ్చాయి, వైఎస్ఆర్సీపీకే సీట్లన్నీ వస్తాయని చెప్పి ఘంటాపథంగా చెప్పేశాయి. కాబట్టి ఇంకేముంది మాదే. అందులోని జగన్మోహన్ రెడ్డి గారి కాన్ఫిడెన్స్ లెవెల్స్ చూస్తుంటే ముచ్చటేస్తోంది. దాని ఓవర్ కాన్ఫిడెన్స్ అనాలా, ఇంకోట తెలియట్లేదు. అంటే ఓవర్ కాన్ఫిడెన్స్ అనేది మనకు ఉన్నటువంటి పేరు. దాన్ని మించింది ఇంకోటి ఏమన్నా ఉందా అంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కానీ, జనసేన కానీ, ఇతరత్ర ఉన్నటువంటి పార్టీలు లేదు మిగతా వాళ్ళు కానీ అనేది జగన్మోహన్ రెడ్డికి బలుపు ఎక్కువైపోయింది. ఆ బలుపులోనే ఏం మాట్లాడుతున్నాడో కూడా తెలియకుండా మాట్లాడేస్తున్నాడు ఇదంతా కూడా అని చెప్పి వాళ్ళు ఎద్దేవా చేస్తున్నారు. ఎందుకంటే 175 సీట్లకి 175 సీట్లు ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ గెలిచిపోతుంది. 25కి 25 ఎంపీ సీట్లు కూడా వైఎస్ఆర్సీపీ గెలిచిపోతుంది అని. అంటే మరి మిగతా పని చేసినటువంటి వాళ్ళు, సరే తెలుగుదేశం పార్టీలో ఉన్నటువంటి ఈ ఎమ్మెల్యేలు ఎవరైతే గెలిచారో, ఓడిపోయిన వాళ్ళని పక్కన పెట్టేద్దాం పని. 23 మందిలో మొత్తం నలుగురిని పీకేశారు. మిగతా 19 మంది ఉన్నారు. 19 మందిలో అలాగే గెలిచినటువంటి ఎంపీలు ఇద్దరు ఉన్నారు. సరే, ముగ్గురు. గల్లా జయదేవ్ గారు అంటే ఇప్పుడు రాజకీయాల నుంచి తప్పుకున్నారని అనుకుందాం. ఆయన కూడా పక్కన పెడదాం. రామ్మోహన్ నాయుడు, కేశినేని నాని. సరే, కేశినేని నాని వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళిపోయారు. రామ్మోహన్ నాయుడు ఒక్కడే ఉన్నాడు. ఇక కొరుకపడని కొయ్య, కొరుకుడు పడని కొయ్య అంటారు సరే, అలాగున్నటువంటి రఘురామకృష్ణరాజు గారు మొన్నే పార్టీకి కూడా రాజీనామా చేశారు. చూసుకుందాం బాధ ఇంకా ఏంటి అనేదని. సో రాజుగారు, రామ్మోహన్ నాయుడు వీళ్ళు గెలవరంటారా? వీళ్ళు పని చేయలేదంటారా? 90+% ఆఫ్ అటెండెన్స్ ఇదంతా కూడా వాళ్ళకు ఉంది. అలాగే వైఎస్ఆర్సీపీ నుంచి తెలుగుదేశం పార్టీలో చేరినటువంటి లావు శ్రీకృష్ణదేవరాయలు ఎంపీ, తన అటెండెన్స్ చూసినా కూడా క్లారిటీ ఉంది. సో వీళ్ళు గెలవరా? వీళ్ళు తెలుగుదేశం పార్టీ తరఫున గెలిస్తే వీళ్ళకి ఎంపీ సీట్లు ఎన్ని వస్తాయి? అంటే ఈ చెప్పడం అనేది ఎలా ఉందంటే 175కి 175 మావే అని చెప్పడంలో నిమ్మల రామానాయుడు గారు రాష్ట్రంలో ఎవరు ఓడిపోయినా 175లో 174 మంది ఓడిపోయినా సరే గెలిచేది నిమ్మల రామానాయుడు గారు ఉంటారు ఖచ్చితంగా. ఇలాంటి వాళ్ళు తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. అలాగే ఇప్పుడు ఉన్నటువంటి అభ్యర్థుల్లో కూడా చాలా మంది ఉన్నారు. మరి ఇది పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి గారు ఎలా అంటారు, ఓ ప్రశాంత్ కిషోర్ సర్వేలన్నీ మన దగ్గర ఉన్నాయి, ప్రశాంత్ కిషోర్ స్ట్రాటజీలని ఇప్పుడు మనం కొంచెం పదును పెట్టి మనం వాడుకుంటే సరిపోతుంది కదా అని. ఏదైతే 2014 ఓటమి తర్వాత ఐపాక్ టీమ్ తోటి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని అబద్ధాల వంతెన మీద నడిపించి ఆంధ్రప్రదేశ్ ప్రజానికం నెత్తి మీద కుర్చీ వేసి కూర్చోబెట్టాడో, ఇప్పుడు అదే ప్రశాంత్ కిషోర్ చెప్తున్నాడు, అయ్యా నీకు ఆ కుర్చీలో కూర్చున్న అర్హత నీకు నిజాయితీతో రాలేదు, అబద్ధాలతోటే వచ్చింది, ఆ అబద్ధాల మీద ఏది నిలబడదు, అది కాక నువ్వు సంక్షేమం ఏదో చేస్తాను అని చెప్పి ఒక అబద్ధం చెప్పినా చేస్తావని ఎక్స్పెక్ట్ చేశారు ప్రజలు, అది కూడా చేయలేదు. అభివృద్ధి అనేది లేనే లేదు. సంక్షేమం మాత్రమే ఇచ్చుకుంటూ వెళ్తే సన్నాసులు తప్పి ఇంకెవరు ఉండరు. బీఆర్ఎస్ పార్టీ అలాగే ఓడిపోయింది తెలంగాణలో. కేవలం సంక్షేమం మేము ఇచ్చాం కదా, ఆ బంధు ఈ బంధు అని చెప్పి ఇచ్చేసాం కదా, మేమే గెలుస్తామని అనుకున్నారు. రేపు లోక్సభ ఎన్నికల తర్వాత బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నార్థకం అవుతుంది. వాళ్ళ ఉనికి అనేది ఆంధ్రప్రదేశ్లో కూడా అతి భారీ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి ఓడిపోబోతున్నాడు అని ఒక మీడియాకి ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఆయన చెప్పడం జరిగింది. సో దీంట్లో ఏమున్నాయి ఏంటి అనేది ఒక 4 పాయింట్లు మనం చూస్తే, ప్రశాంత్ కిషోర్ చేసినటువంటి వ్యాఖ్యలు ముఖ్యంగా ఉన్నది, ప్రజలు దాదాపుగా 70% మంది జగన్మోహన్ రెడ్డి మళ్ళీ వద్దు అని కోరుకుంటున్నారు. 30% మందిలో అటు ఇటుగా ఉన్నటువంటి వాళ్ళు ఎస్ వస్తే పర్వాలేదులే, ఎవరైతే మాకేంటి అనుకునేలాగే ఉన్నారు తప్ప సొంత పార్టీలో నేతలు కూడా జగన్మోహన్ రెడ్డిని నమ్మడం లేదు. ఇది ఆయన చెప్పినటువంటిది. ఎందుకంటే ఓటర్ సర్వే అని, ఇంకో సర్వే అని చెప్పి వీళ్ళన్నీ కూడా ముందు నుంచి చెప్తూనే వస్తున్నారు. కూటమి అనేది ఏర్పడింది అంటే ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డికి ఇబ్బంది తప్పదు అని. కానీ ఆ కూటమి ఏర్పడక ముందున్నటువంటి పరిస్థితి చూసుకున్నా కూడా తెలుగుదేశం పార్టీకి దాదాపుగా 50% ఓట్లు అనేవి ఉన్నాయి ఈ సర్వేల ప్రకారం తీసుకుంటే. అప్పుడే జగన్మోహన్ రెడ్డికి క్రెడిబిలిటీ పోయింది అనేది కూడా చెప్పారు. ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి సర్వేల్లో కూడా, ఎందుకంటే ఈ సమన్వయకర్తల పేరుతోటి క్యాండిడేట్లు 9 లిస్టులు ఇప్పటికి రిలీజ్ చేశారు నవరత్నాల్లాగా. ఈ నవరత్నాల లిస్టు లాగా పెట్టినప్పుడు అందులో ఉన్నటువంటి వాళ్ళందరూ ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థులు అనుకున్నారు. కానీ చివరాఖరికి వచ్చేసరికి ఏంటంటే అబ్బాయి లేదు, వీళ్ళందరూ కేవలం సమన్వయకర్తలు మాత్రమే, అంతే తప్ప ఇంకొకటి ఏం లేదు. సో ప్రశాంత్ కిషోర్ ఇవన్నీ పెట్టుకొని ఆ లిస్టు ఇవన్నీ వీళ్ళు చూసుకున్న తర్వాత చెప్పాడు క్లియర్గా, బాబు వీళ్ళు ఓడిపోయేవాళ్ళు, మీరు అసలు గెలవరు, ఇంకా ఖచ్చితంగా చూసుకోండి అని చెప్పి. అయినా సరే ఆ మేకపోతు గాంభీర్యాన్ని ఎక్కడ జగన్మోహన్ రెడ్డి గారు చిక్కటి చిరునవ్వుతోటి వదలట్లేదు అనేది రాజుగారి కామెంట్. ఎందుకు వదులుతారు ఇంత మేకపోతు గాంభీర్యం పెట్టుకొని? మరి
కూలిపోతున్నారు మీరు, ఇదంతా అయిపోయింది అని చెప్తున్నా సరే ఎందుకని చెప్పి నమ్మకం లేకపోతుంది వాళ్ళకి. ముఖ్యంగా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినటువంటి తీరు మనం చూసాం. 3కి 3 స్థానాలు గెలుచుకొచ్చింది తెలుగుదేశం పార్టీ ఏకపక్షంగానే. ఇది మొదటి ప్రాధాన్యత ఓట్లోనే, రెండో ప్రాధాన్యత, మూడో ప్రాధాన్యత దాకా కూడా ఏదో చెక్ చేశారు అంతే. మొదట్లోనే మొత్తం అక్కడ గెలుపు అనేది కన్ఫర్మ్ అయిపోయింది. అప్పుడు చూసిన తర్వాత కూడా వైసీపీకి వెలగలేదా? దాదాపు 107 నియోజకవర్గాల్లో, 175 కాదు, 107 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి విద్యావంతులందరూ కూడా ఎవరు కావాలి అంటే తెలుగుదేశం పార్టీకి బలపరిచిన అభ్యర్థులనే, వాళ్ళనే గెలిపించారు అక్కడ. ఇక పంచుమర్తి అనురాధ గారు, ఆవిడ ఎమ్మెల్సీగా గెలవడానికి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్యేలు ఎంతమంది ఓటేశారు? తెలుగుదేశం పార్టీ నుంచి బలం లేకపోయినా అంటే అటు నుంచి ఉన్నవాళ్ళు, ఇటు నుంచి ఉన్నవాళ్ళు, మారిన వాళ్ళు వేశారు. ఇంకేమన్నా ఛాన్స్ ఉంటే, ఖచ్చితంగా ఛాన్స్ ఉంటే మేబీ అప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు కాన్ఫిడెన్స్ తోటి మిగతా వాళ్ళు కూడా ఉన్నారేమో, అందుకని ఓట్లేసారు. లేదంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళకి ఓట్లు వేసి ఉండొచ్చు. కానీ 1/3 మెజారిటీ చూస్తారు కదా, కేవలం ఇంతమంది ఎమ్మెల్యేలు కాబట్టి తెలుగుదేశం పార్టీకి ఒక్క స్థానమే ఉంది అని. అలాగైపోయింది. కానీ అక్కడ గెలిచినటువంటి వాళ్ళు ఏమైనా ఊరుకున్నారా? ఎమ్మెల్సీగా గెలిచిన వాళ్ళు హ్యాపీగా తెలుగుదేశం పార్టీలో జాయిన్ అయిపోయారు కొంతమంది. ఇన్ని చూస్తున్నప్పటికీ, ఇంత చెప్తున్నప్పటికీ ప్రశాంత్ కిషోర్ నమ్ముకున్నారు కదా ముందు నుంచి కూడా. ప్రశాంత్ కిషోర్ గెలుస్తాడు, మీరు గెలుస్తారు అని చెప్పినప్పుడు నమ్మారు. మీరు ఓడిపోతున్నారా నాయన, భారీ స్థాయిలో పతనం అయిపోయారు, మీకు ఓటమి తప్ప ఇంకోటి లేదని చెప్పినప్పుడు ఎందుకని నమ్మలేకపోతున్నారు? సో జగన్మోహన్ రెడ్డి గారు సిద్ధం 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 అని చెప్పేది ఆయన ఓటమికి తప్ప ఇంకో దానికి కాదు అనేది మాత్రం ఇక్కడ చెప్పుకోవచ్చు. సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి? ప్రశాంత్ కిషోర్ కరెక్టే చెప్పాడని మీరు భావిస్తున్నారా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి. చూస్తూనే ఉండండి ఐకాన్ న్యూస్. నేను మీ పవన్ కృష్ణమూర్తి.